రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా విజయవాడ బ్యూరో చీఫ్ రుద్దం శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే జరిగినటువంటి మాక్ పోలింగ్ కి సంబంధించి అండ్ మరి కాసేపట్లో మరి కొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతున్నటువంటి పోలింగ్ కి సంబంధించి ఈసీ సంతృప్తిగా ఉందా? ఈసీ ఏం చెప్తుంది? ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఈసీ నిన్నటికే ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదన్నమాట ఈసీ కూడా ఎన్నికలను. మార్నింగ్ కూడా పలు చోట్ల మాక్ పోలింగ్ నిర్వహించారు. అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. గోపి, శ్రీనివాస్, పోలింగ్ శాతానికి సంబంధించి ఈసారి అటు ఈసీ కానీ ఇటు మీడియా ఛానల్స్ కానీ చాలా మంది అవగాహన కల్పించే కార్యక్రమాలు చాలా చేపట్టారు. సో ఈసారి పోలింగ్ శాతం ఎంత నమోదయ్యే అవకాశం ఉందని ఈసీ వర్గాలు చెప్తున్నాయి? ఈసీ వర్గాల కంటే కూడా ఈసారి పోలింగ్ శాతం పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికలను చాలా డూ ఆర్ డై టైప్ లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈసారి ఇంతకు ముందు రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉండేది. ఈసారి జనసేన వల్ల త్రిముఖ పోటీ చాలా నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. ఈ సందర్భంలో ప్రతి ఒక్క ఓటు కూడా రాజకీయ పార్టీలకు చాలా విలువైందిగా మనం చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటికే మనం నిన్న మొన్న కూడా చూసాం. హైదరాబాద్ నుంచి, అదేవిధంగా చెన్నై నుంచి, బెంగళూరు నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు ఓటర్లు బారులు తీయడం మనం చూసాము, గమనించాము. రైళ్లు కూడా, బస్సులు కూడా కిక్కిరిసిపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి ఓటును కూడా ఈసీ కంటే కూడా రాజకీయ పార్టీలు ప్రధానంగా మోటివేట్ చేశాయని చెప్పవచ్చు. ప్రతి ఒక్క ఓటును కూడా వాళ్ళు పోలింగ్ బూత్ కు తీసుకుపోవడానికి అనేక ఏర్పాట్లను కూడా చేసుకున్నారు. అనేక సార్లు వాళ్ళు ఫోన్లో కూడా అదేవిధంగా అభ్యర్థించడం జరిగింది. కాబట్టి ఈసారి గతంలో కంటే 2014 ఎన్నికల్లో కంటే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గోపి, ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్ ప్రకారం ఈసీ సంతృప్తిగానే ఉందా? ఇంకెక్కడైనా వేరే చోట్ల ఏమన్నా సమస్యాత్మక ప్రాంతాలు లేకపోతే ఈవీఎంలు మొరాయించడం లాంటి పరిస్థితులను ఏమన్నా ఈసీ గుర్తించిందా? వాటిని సెటరేట్ చేయడంలో ఈసీ ఎలా ముందుకెళ్తోంది? ఇప్పటి వరకు ఎక్కడ కూడా మనకు పెద్దగా ప్రధానంగా ఇంకా అంటే ఓటింగ్ శాతమే ఇప్పుడిప్పుడు మొదలయ్యే పరిస్థితుల్లో ఇంకా మనకు ప్రధానంగా ఎలాంటి అడ్డంకులు వచ్చినట్లు కూడా మన దృష్టికి రాలేదు. అలాంటి వస్తే కూడా ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ సంసిద్ధంగా ఉన్న నిన్ననే ఎన్నికల ప్రధాన కమిషనర్ అయినటువంటి ద్వివేది కూడా చెప్పడం జరిగింది. గోపి, దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా ఎన్నికల కమిషన్ దాదాపు పూర్తి చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. గోపి, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మొత్తంగా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చెదురుమదురు ఘటనలు మినహా కొన్ని చోట్ల, కడప జిల్లా లాంటి చోట్ల మనం ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ గా చూస్తున్నాం. బీటెక్ రవి అండ్ వారి అనుచరుల మీద కొంతమంది వ్యక్తులు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి అక్కడ వారిని అందరినీ సముదాయించిన పరిస్థితులు. కొన్ని చోట్ల ఆల్రెడీ చెదురుమదురు ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరోవైపు అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసి పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అండ్ అన్ని చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, పోలింగ్ ఎక్కడ సక్రమంగా జరగట్లేదు, లేదా ఇంకెక్కడైనా పోలింగ్ నిర్వహించడంలో లోపాలు ఉన్నాయా, ఇంకెక్కడైనా ఈవీఎంలు మొరాయించడం లాంటి సమస్యలు ఉన్నాయా అనే విషయాలను వెంటనే పసిగట్టి వాటిని వెంటనే సెటరేట్ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒకసారి మనం గుంటూరుకు వెళదాం. గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గుంటూరు జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? మరి కొన్ని నిమిషాల్లో, ఇంకొక 5 నిమిషాల్లో పోలింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పరిస్థితి ఏంటి గుంటూరు జిల్లా వ్యాప్తంగా? అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు, గుంటూరు జిల్లాలో ఓటర్లలో పూర్తిగా కూడా అవేర్నెస్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 7 గంటలకు పోలింగ్ అయితే వాళ్ళంతా కూడా 6 o'clock లైన్లో నిలబడుతున్నటువంటి పరిస్థితి గుంటూరులో కనబడతా ఉంది. ఇప్పటికే పోలింగ్కి ప్రజలంతా కూడా చేరుకుంటా ఉన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికి ఓటింగ్ శాతం అంటే ఓటర్ల శాతం కూడా పెరిగింది. గతంతో పోల్చుకున్నట్లయితే ఈసారి ఓటర్ల శాతం ఎక్కువగా పెరిగిందనే చెప్పాలి. అయితే ఇప్పటికి దీన్ని చూసుకున్నట్లయితే మొత్తంగా గుంటూరు జిల్లా కేవలంలో 44,093 పోలింగ్ కేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి అధికారులంతా కూడా పూర్తి ఏర్పాటు
చేసినటువంటి పరిస్థితిని మనం ఉదయం కూడా అందించాం. దానికి సంబంధించినటువంటి 40,000 మంది సిబ్బంది ఈ యొక్క పోలింగ్ కేంద్రాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పల్నాడు ప్రాంతం కీలకంగా మారినటువంటి ప్రాంతం, సమస్యాత్మక ప్రాంతం పల్నాడు ప్రాంతం. ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించడం జరిగింది. అయితే ఒక ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు అక్కడ అదనపు బలగాల్ని కూడా నియమించారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం గుంటూరులో ఉన్నాము. గుంటూరులో ఉన్నటువంటి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటా ఉన్నారు. ఆ వినియోగించుకోవడానికి క్యూలో ఉన్నారు. అడుగుదాము వాళ్ళ ఓటు అవేర్నెస్, వాళ్ళు ఓటు వేసే వాళ్ళకి కూడా వాళ్ళు ఇచ్చే పిలుపు కూడా వాళ్ళకి చూస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నగరంపాలెం నుంచి సార్, ఇది మన భారతదేశ చరిత్రలో ఈ ఎన్నికలు అనేది చాలా విలువైందండి. ఓటు అనేది ఆయుధం అనేది చాలా గొప్పది. మన ప్రజాస్వామ్యంలో మనకి ఏ నాయకుడు ఎవరు మంచి చేస్తారనేది మనం నిర్ణయించుకొని ఆ ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది చాలా మంచి రోజు. ఇక్కడ ఏర్పాట్లు అన్ని వస్తువులు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా అంటే ఓటు వేసుకునే వారికి అంటే మనకి ఓటు అనేది చాలా విలువైనది. ఒక నాయకుడిని ఎంచుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. అంటే మన బాధ్యత మనపై ఉంటుంది. మన భవిష్యత్తు కూడా ఈ ఓటుతోటే కీలకమైంది. అటువంటిది ఓటు వేసుకునే వారికి మీరు ఎటువంటి పిలిపిస్తారు? ఓటు వేసుకునే ఎవరికైనా కానీ ఓటు అనేది ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ ఓటు హక్కు అనేది వినియోగించుకోవడం అనేది చాలా విలువైన ఓటు కాబట్టి అది ఉపయోగించుకోవడం మంచిది. ప్రజాస్వామ్యంలో మంచి నాయకుడిని ఎన్నుకొని మన ఓటు హక్కు వినియోగించుకోవడం గొప్పతనం. రైట్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మ? మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మ? మొత్తంగా అంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి పూర్తిగా అవేర్నెస్ చూపిస్తున్నటువంటి పరిస్థితి ప్రజల్లో మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఇప్పటికి సంబంధించి అంటే వారికి సంబంధించినటువంటి ఓటు ఎక్కడైతే వినియోగించుకోవాలో అక్కడికే ఇప్పటికే చేరుకొని ఆ ప్రజలంతా కూడా అక్కడ ఉన్నారు. ఆ ఉన్నటువంటి దృశ్యాలను కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. అధికారులు చేయడంతో పాటు ఒక అంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అంటే ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇక్కడ ఉన్నటువంటి మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ సౌకర్యం అంతా కూడా కల్పించారు. అయితే ఇక్కడ గుంటూరులో ఒక ప్రత్యేక అంశం కనబడతా ఉంది. ఎందుకంటే కొంతమంది పల్నాడు ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటర్లు ఇక్కడ ఒక 5,800 మంది ఓటర్లు కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే ఆ పల్నాడు ప్రాంతంలో ఓటు మీరు వేయకూడదు, వేస్తే బాగోదు అంటూ కూడా వాళ్ళని కొంత భయభ్రాంతులకి గురి చేసినట్లుగా వాళ్ళు కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి కలెక్టర్ పూర్తిగా 5,800 మంది ఓటర్లని ఆధీనంలోకి తీసుకొని వాళ్ళు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ కాంటాక్ట్ వివరాలన్నీ పూర్తిగా తీసుకొని వాళ్ళు ఓటు వేసే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఒకవేళ అందులో ఎవరైనా ఓటు వేసుకోలేని పక్షంలో వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక టీం ప్రత్యేకంగా కాల్ చేసి వాళ్ళు ఓటు వేశారా లేదా అనే దాన్ని కూడా సమీక్షించి వాళ్ళు ఒకవేళ ఓటు వేయలేని పరిస్థితిలో దగ్గరుండి అధికారులే ఓటు వేసే విధంగా చర్యలు చేపట్టారు. దాంతోపాటు గుంటూరులో ఉన్నటువంటి ఒక కంట్రోల్ రూమ్ను కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి 44,093 పోలింగ్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు సమీక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి మినిట్ టు మినిట్ అప్డేట్, ఎప్పటి వరకు ఎంత పోలింగ్ శాతం నమోదైంది, ఎక్కడన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఒక పక్క మీడియా ద్వారా, ఒక పక్క అక్కడ ఉన్నటువంటి అధికారి సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ